శ్రీ గురుభ్యో నమః. పరమశివుడు అనేక రూపాలతో దర్శనమిస్తాడు. శివుని అంశతో అవతరించిన వాడే కాలభైరవుడు. నల్లటి వర్ణం, 3 కళ్ళు, పుర్రెలు, మెడలో పాములు, 4 చేతుల్లో మారణాయుధాలతో ఆయన రూపం భయానకంగా ఉంటుందన్నారు ఆదిశంకరాచార్యులు. పరమశివుడు అనేక రూపాలతో దర్శనమిస్తాడు. శివుని అంశతో అవతరించిన వాడే కాలభైరవుడు. నల్లటి వర్ణం, 3 కళ్ళు, పుర్రెలు, మెడలో పాములు, 4 చేతుల్లో మారణాయుధాలతో ఆయన రూపం భయానకంగా ఉంటుందన్నారు ఆదిశంకరాచార్యులు. అలాంటి కాలభైరవుణ్ణి స్తుతించేదే కాలభైరవాష్టకం. ఆ స్వామిని కాశీప్రభు అని, అజ్ఞాచక్రమని అభివర్ణించారు. దైవిక శక్తులు పొందడానికి, ఆనందంగా జీవించడానికి, మనసును శుద్ధి చేసుకోవడానికి ఈ అష్టకం పఠించాలన్నారు. ఆదిశంకరాచార్య స్వరపరిచిన 8 శ్లోకాల సమూహారంలో ఇది ఒకటి. ఆ స్వామి దయామయుడు. దేవతలకు రాజైన ఇంద్రుడి సేవలు పొందాడు. మెడలో సర్పాన్ని, నుదిటిపై చంద్రుణ్ణి ధరిస్తాడు. నారదుడు మరెందరో యోగుల ప్రశంసలు పొందాడు. కాశీనగరానికి సర్వోన్నత ప్రభువు. దిక్కులనే వస్త్రాలుగా ధరించాడు. అలాంటి కాలభైరవుని స్తుతిస్తాను అని భావం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం, వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం, నారదాది యోగి వృంద వందితం దిగంబరం, కాశికా పురాదినాథ కాలభైరవం భజే. ఇలా అష్టకంలోని ప్రతి శ్లోకం కాలభైరవుని వివిధ కోణాలను ఆవిష్కరిస్తుంది. ఆ స్వామి దైవిక లక్షణాలను వివరిస్తుంది. ఆయన ఆశీర్వాదాలను కోరుకుంటుంది. ఇలా సర్వం ఆయన వర్ణనతోనే నిండి ఉంటుంది. భక్తితో ఈ అష్టకం పఠించడం లేదా వినటం వల్ల కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. ఆ స్వామి అనేక ప్రతికూల శక్తుల నుంచి కాపాడతాడు. భక్తుల ధర్మబద్ధమైన కోరికలు శీఘ్రంగా నెరవేరుస్తాడు. భయం, ఆందోళన, అనిశ్చితి నుంచి బయటపడడానికి ఇది ఉపకరిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దృఢ సంకల్పంతో ఎదుర్కొనే అంతర్గత శక్తి నెలకొంటుంది. ఈ అష్టకాన్ని నిత్యం జపించే వారికి సదా సానుకూల పరిస్థితులు నెలకొంటాయని విశ్వసిస్తారు. రోజు అవకాశం లేకుంటే కాలాష్టమి రోజున తప్పక జపించాలి. కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు పఠించాలి అన్నది శాస్త్ర ఉవాచ. ఈ కాలభైరవాష్టక పఠనంతో స్వామి అనుగ్రహం లభిస్తుంది. మనలోని అజ్ఞాన అహంకారాలు తొలగుతాయి. ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలో బోధపడుతుంది. చెడు కర్మల పరిణామాల నుంచి విముక్తి కలుగుతుంది. రాహు, కేతు, శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు. నరదృష్టితో బాధపడేవారు దాని నుంచి తేలికగా బయటపడవచ్చు. శ్రేయస్సు, విజయం లభిస్తాయి. మంచి సంతానం కలుగుతుంది. దీర్ఘాయువును పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. కామం, దురాశ వంటి చెడు తలపులు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు ఉదయం లేదా సాయంత్రం వేళ ఇంట్లో శివలింగం ముందు కూర్చొని కాలభైరవాష్టకం చదవాలి. శివాలయాల్లో పఠించడం మరింత శ్రేష్టం. త్రికరణ శుద్ధిగా పఠించే వారికి విశేష ఫలితాలుంటాయి. స్వస్తి, శుభమస్తు.